శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయము 11 ఉంది, వ్యయం తక్కువగా ఉంది 5, రాజపూజ్యము 2, అవమానం 4. అంటే ఇక్కడ ఆదాయం చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత ధనలాభాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంది, విమర్శించేవారు ఎక్కువగా ఉంటారు సమాజంలో. దాన్ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ మీనరాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే మే 1వ తారీఖు వరకు గురుబలం మాత్రమే అనుకూలంగా ఉంది. ఇక మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. మే 1 లోపు చేసేటటువంటి పనులు విశేషమైన అదృష్టాన్ని ఇస్తున్నాయి. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు. సరైన సమయంలో భోజనం సౌఖ్యం ఉండదు. ద్వాదశ స్థానంలో శని ఉన్నప్పుడు దరిద్రం ఉంటుంది. అలాగే కలహము, అదేవిధంగా మనస్తాపము, అపకీర్తి మొదలైన అశుభ ఫలితాలు ఏలినాటి శనిలో ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు వస్తాయి. కాబట్టి వీటిని అధిగమించాలంటే శని శ్లోకాన్ని చదువుకోవాలి. ఆదాయ వ్యయాల్లో ఆదాయం అధికంగా ఉంది, ఇబ్బంది లేదు. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల్ని రచిస్తూ ముందుకు సాగినట్లయితే మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరము బంగారు సంవత్సరంగా ఉండబోతోంది. ఈ మీనరాశి వారు ఏ ఆరాధన చేయాలి అన్న విషయాన్ని చూసినట్లయితే మే తర్వాత గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలను చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని బాలేదు కాబట్టి ఇక్కడ శని శ్లోకాన్ని కూడా చదువుకోవాలి.